తమ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి లభిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ బాంబే గృహాల వద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలను ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కాలనీ బాంబే గృహాల్లో ఉన్న 99 ఫ్లాట్లకు ఇంటింటికి కుళాయి వేయించాలని 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు సతీమణి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో అప్పటి కౌన్సిల్లో ప్రతిపాదించడం జరిగేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న గృహాలకు కుళాయిలు వేయించామన్నారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, మల్ల వెంకటరాజు, బీజేపీ నాయకులు ఆచారి తదితరులు పాల్గొన్నారు. వార్డు మున్సిపల్ కాలనీ బాంబే 2014లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిల్లో ఆనాడున్న కార్పొరేటర్ గారు మల్లా వెంకటరాజు గారి ఒక సతీమణి గారి ప్రతిపాదన ఇంటింటికి కుళాయి ఇవ్వాలన్నది. 2014లో పెట్టిన ఫైలు ఇప్పుడు 2025 అంటే 11 సంవత్సరాలు పట్టేసింది. అంటే టీడీపీ ఉండుంటే గత 5 సంవత్సరాలు చేసేసేవాళ్ళేమో. వైసీపీ వాళ్ళు ఎందుకు చేయాలన్న ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. 99 ఇల్లులు కూడా ఇంటింటికి కుళాయి మంచి ఫోర్స్ తోటి వచ్చే విధంగా పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. పక్కనే పార్క్ ఉంది, సంజీవ పార్క్. దాన్ని కూడా మేము గతంలోనే చెప్పాం. నగరంలో పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని ట్రాక్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిపోతా ఉంది. వెంటనే ఈ వార్డులోనే సంజీవ పార్క్, అది కూడా చాలా మంచి పార్కు. దాన్ని కూడా నెలల వ్యవధిలోనే ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆ పార్కు చుట్టూ కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళే ఉన్నారు. ఎక్కడికెక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయడం మానేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదేమైనా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.